చిరు ఉద్యోగైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా దుకాణదారుడైనా వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. LRS క్లియరెన్స్ తో రియాలిటీకి జోష్, ప్లాట్ల రెగ్యులేషన్ తో నిర్మాణాలకు బూస్ట్. రేడియల్ రోడ్ల ప్రణాళికలతో రియాలిటీ దూకుడు, ORR, RRR కలిపేలా 11 చోట్ల రోడ్ల నిర్మాణం. విశాలమైన ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్, ఖరీదైన తగ్గేదిలే అంటున్న బయర్స్. ముస్తాబైన రాధే కన్స్ట్రక్షన్స్ రాగా స్కై లగ్జరీ ప్రాజెక్టు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యంత సుందరంగా డెవలప్. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ LRS కోసం ప్రాపర్టీ బయర్స్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ LRS అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని డిసైడ్ చేయడంతో త్వరలోనే పెండింగ్ లేఅవుట్స్ కు క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో నిర్మాణ యాక్టివిటీ మరింత పెరగనుంది. LRS క్లియరెన్స్ తో రియాలిటీకి జోష్. గతంలో సేల్ కాకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మోక్షం. ప్లాట్ల రెగ్యులరైజేషన్ తో పెరగనున్న నిర్మాణ యాక్టివిటీ. హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాల్లో రియాలిటీకి బూస్టింగ్. రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగే ఛాన్స్. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భాగంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో 2020లో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. పలు ప్రభుత్వ విభాగాల అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఈ స్కీమ్కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. రెగ్యులరైజ్ చేసుకోకుంటే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో LRS స్కీమ్ కు భారీ డిమాండ్ లభించింది. తాజాగా సర్కార్ క్లియరెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే కాలంలో రియాలిటీ యాక్టివిటీ మరింత పెరగబోతోంది. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణాలకు, క్రయ విక్రయాలకు అవకాశం ఉండడంతో LRS కు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు, మున్సిపాలిటీల్లో 10 లక్షలు, GHMCతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివాదం లేని ప్రాపర్టీలన్నింటికీ త్వరలోనే క్లియరెన్స్లు లభించనున్నాయి. దీంతో ఈ ప్లాట్లలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరగనున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వ్యక్తిగత ప్లాట్స్ కావచ్చు, లేదంటే లేఅవుట్లో ఉండే ప్లాట్స్ కావచ్చు, ఈ లేఅవుట్స్లో ఉండే ప్లాట్స్ కానీ, పర్సనల్ వ్యక్తిగత ప్లాట్స్ కానీ LRS వర్తిస్తుంది. సో ఇది ఈ యొక్క మంచి తరుణం ఇప్పుడున్న LRS చేసుకునే విధంగా ఏదైతే ఉంటారో వాళ్ళకి మంచి తరుణం. రియల్ ఎస్టేట్ కూడా దీనివల్ల ఒక 25 లక్షల ప్లాట్ల పైగా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి క్లియరెన్స్ కావడంలో రియల్ ఎస్టేట్ కూడా మంచి పుంజుకుంటుంది. LRS దరఖాస్తులను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో త్వరలోనే భారీగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. మార్చి 31 నాటికి రెగ్యులరైజ్ చేసుకున్న వారికి ఫీజులో 25% రాయితీ లభించనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్తో ప్రాపర్టీల క్రయ విక్రయాలతో పాటు నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరగనుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గవర్నమెంట్ తీసుకున్న ఈ LRS నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఇది GHMC పరిధిలో కానీ, మన GHMC కానీ, లేకుంటే మున్సిపాలిటీ పరిధిలో కానీ వీటిని కూడా ఏమైతే LRS చేసుకున్న తర్వాత నిర్మాణ రంగం బాగా పుంజుకుంటుంది. త్వరలోనే మంచి పరిణామం జరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ కూడా చాలా వరకు కట్టుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. LRS అయిపోతే అందరికీ
అన్ని తరగతుల వారికి మంచి జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్తో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించనుంది. జీహెచ్ఎంసీతో పాటు పలు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 4 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల దరఖాస్తులు ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాపర్టీల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు పెద్ద సంఖ్యలో చేపట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగి రియల్ ఎస్టేట్ రంగానికి చేతి నిండా పని లభించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను కలుపుతూ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ కాబోతున్న ట్రిపుల్-ఆర్ త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ట్రిపుల్-ఆర్ ఉత్తర భాగానికి NHAI టెండర్స్ ను ఆహ్వానించడంతో దానికి అనుసంధానంగా ORR ట్రిపుల్-ఆర్ రోడ్లను కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ORR ట్రిపుల్-ఆర్ మధ్య జోరు మీదున్న రియాలిటీ రంగానికి త్వరలో మరింత ఫుల్ జోష్తో దూసుకుపోనుంది. రేడియల్ రోడ్ల ప్రణాళికతో రియాలిటీ దూకు. ORR ట్రిపుల్-ఆర్ కలిపేలా రేడియల్ రోడ్ల నిర్మాణం. ఉత్తర భాగంలో 11 చోట్ల రేడియల్ రోడ్ల నిర్మాణానికి సర్కార్ ప్లాన్. రేడియల్ రోడ్ల నిర్మాణంతో రియాలిటీ రంగానికి మంచి స్కోప్ వచ్చే ఛాన్స్. రోడ్ నెట్వర్క్ పెరిగితే రియాలిటీ రంగం మరింత పుంజుకునే అవకాశం. ఔటర్ రింగ్ రోడ్డుతో తక్కువ సమయంలోనే హైదరాబాద్ ఎంతో వేగంగా డెవలప్ అయింది. ORR ప్రారంభంలో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేసుకుని పలు రియాలిటీ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపట్టాయి. డిమాండ్ కు అనుగుణంగా రెసిడెన్షియల్, కమర్షియల్ సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ అభివృద్ధిలో ORR కీలక పాత్ర పోషించింది. తాజాగా ట్రిపుల్-ఆర్ కూడా పట్టాలెక్కనుండడంతో ఊహించని డెవలప్మెంట్ తో హైదరాబాద్ ముఖ చిత్రం మరింతగా మారిపోనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ORR ఏర్పాటుతో హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో భూముల ధరలు భారీగా పెరిగాయి. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుతో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానుండడంతో ట్రిపుల్-ఆర్ తో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అనేది మంచి ఒక 2018లో ఇది ప్రపోజ్ చేశారు. దీనికి అనుగుణంగా మనకి బడ్జెట్ కూడా శాంక్షన్ అయ్యింది. నార్త్ పార్ట్, సౌత్ పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా బడ్జెట్ కూడా కేటాయించడం అనేది జరిగింది. సో ఇప్పుడు అవుటర్ అయితే ఎలా అయితే గ్రోగా ఉందో అలాగే మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఫ్యూచర్లో, ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ప్రైసెస్ అనేది హైక్ అవుతున్నాయి. సో అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా మనకి మంచి ర్యాపిడ్ గ్రోత్ అనేది అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే మనము యాక్చువల్గా ఈ సెటప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం రష్యాలో కూడా చూడొచ్చు. సేమ్ మాస్కో సిటీలో కూడా సేమ్ ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఇది అర్బన్ స్ట్రక్చర్. దీనివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, విద్యా ఉపాధి అవకాశాలు కానీ చాలా మెరుగవుతాయి అన్నమాట. ఈ రింగ్ రోడ్ నిర్మాణాలు అనేటివి అది మన సిటీకి ఒక మంచి ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. ORR తర్వాత 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 350 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలన్నీ పూర్తి చేసింది. ఉత్తర భాగంలోని సంగారెడ్డి, రెడ్డిపల్లి, ప్రజ్ఞాపూర్, భువనగిరి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ప్రాంతంలోని తంగడపల్లి వరకు 161 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరగనుంది. ఈ భాగంలో మొత్తం 11 ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ కూడళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నివాస, వాణిజ్య సదుపాయాలు భారీగా చేపట్టేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మనకు అన్ని హైవేలను కలుపుతూ సుమారుగా 50 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి మనకు అత్యంత హైదరాబాదు ఏ ప్రాంతమైనా చేరువ అయ్యే విధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది రీజనల్ రింగ్ రోడ్ను, ఔటర్ రింగ్ రోడ్ను కలుపుతూ దాదాపు 33 రేడియల్ రోడ్లు ఉన్నాయి. దీని వలన రోజు అనేది హైదరాబాదు విస్తరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. దీంతోపాటు కొత్తగా వచ్చినటువంటి రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా దాదాపు మనకు నార్త్ పార్ట్ కంప్లీట్ కావడం జరిగింది. దీనివలన మనకు సుమారుగా హైదరాబాద్ అనేది సుమారుగా 70 కిలోమీటర్ల రేడియస్లో
అభివృద్ధి అనేది జరగబోతున్నది. ఇక ORR, RRR మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో చక్కటి కనెక్టివిటీ లభించనుంది. దీంతో పల్లెల నుంచి హైదరాబాద్ కు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ రోడ్లకు సమీపంలో డెవలప్మెంట్ కు చక్కని అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఐటీ ఏరియాకు అత్యంత సమీపంలో ఓ మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే అన్ని హంగులతో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది రియాలిటీ దిగ్గజ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. కోకాపేటకు అత్యంత సమీపంలోని కొల్లూరులో అన్ని హంగులతో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాధా స్కై ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గాను రాధే స్కైలో ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చని, రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ లభించే అవకాశం ఉందని రాధే కన్స్ట్రక్షన్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముస్తాబైన రాధే కన్స్ట్రక్షన్స్ రాధే స్కై లగ్జరీ ప్రాజెక్ట్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో 10 ఎకరాల్లో అత్యంత సుందరంగా డెవలప్మెంట్. ఏడు టవర్లలో అందుబాటులో ఉన్న మొత్తం 1419 ఫ్లాట్స్. $1,325 SFT నుంచి 2,610 SFTల్లో విశాలమైన ఫ్లాట్స్. రాధే స్కై ప్రాజెక్ట్ నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ. అతి తక్కువ సమయంలోనే రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది రాధే కన్స్ట్రక్షన్స్. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ కస్టమర్లు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటోంది. చక్కని ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తున్న రాధే కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత చేరువలో కొత్త లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేపట్టింది. అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న రాధే స్కై ప్రాజెక్ట్ ను అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది రాధే కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల వైపే. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో చక్కని అనుభవం ఉన్న ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్ల చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ల్యాండ్ మార్క్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా రాధే స్కైను సంస్థ చేపట్టింది. ORR కు ఆనుకొని కోకాపేట్కు అత్యంత చేరువలో 10 ఎకరాల విస్తీర్ణంలో 7 టవర్లలో ఈ ప్రాజెక్టును బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్ గా డెవలప్ చేస్తున్నారు. ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న కొల్లూరులో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా చేపట్టినట్లు రాధే కన్స్ట్రక్షన్స్ ప్రకటించింది. టోటల్ 10 acres 7 towers ప్లాన్ చేసాం. డబల్ షిల్ట్ ప్లస్ 23 floors. వాట్ ఈస్ అ డబల్ షిల్ట్ అనేది? నార్మల్గా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఫ్లాట్స్ ఇస్తారు, లేదంటే కార్ పార్కింగ్ ఇస్తారు. అలా కాకుండా మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ షిల్ట్ హైట్ ప్రొవైడ్ చేసాం. నార్మల్గా 11 to 12 feet ఉండే హైట్ని మనం 22 feet ఆఫ్ ద అమ్యూనిటీస్ కోసం క్రియేట్ చేసాం, ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండాలి అని. అలా అని టోటలీ 3 basements ఇచ్చాం. బేస్మెంట్ 3, బేస్మెంట్ 2, బేస్మెంట్ 1 అని. గ్రౌండ్ ఫ్లోర్ హైట్ వచ్చేసి 22 feetలో మనం లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసాం. అవి ఎలా యూజ్ అవుతాయంటే ఇంత రెయినీ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ ప్రతిదానికి క్లబ్ హౌస్ వరకు పార్క్ వరకు వెళ్ళకుండా పేరెంట్స్ విత్ కిడ్స్ అయినా పర్లేదు మన టవర్లోనే 19 వేరియేషన్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇచ్చాం.
రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్ను 23 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. మొత్తం 7 టవర్లలో 1419 ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2BHKలో 1325 SFT నుంచి 1350 SFTలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 3BHKలో 1715 నుంచి 2300 SFTలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక 3.5 BHKలో 2595 నుంచి 2610 SFTలో ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్లోనూ 5 సెల్లార్స్ను నిర్మిస్తున్నారు. ఈ లొకేషన్లో మనకు ఒక 7 to 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఆపోజిట్లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ముందున్నాం. అండ్ ఇక్కడ క్యాండియర్ ఉంది, మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, సమిస్తి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఒక 7 to 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే ఓవరాల్ పక్కకే ఉన్నాం. మన ప్రాజెక్ట్కి 360 degrees ఓపెన్ వ్యూలో ఎక్కడ హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈస్ట్లో చూసుకుంటే ORR ఉంటుంది, ఈస్ట్ వ్యూ. వెస్ట్ వ్యూ చూసుకుంటే మనకి ఒక నారాయణ కాలేజ్ అండ్ 120 feet రోడ్ యాక్సెస్ ఉంటుంది. సౌత్లో చూసుకుంటే గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. నార్త్లో చూసుకుంటే ఆల్మార్క్ వాళ్ళ విలాస్ ఉంటాయి. అంటే ఎక్కడ చూసుకున్నా మనకు హైరేజ్ వచ్చే ఛాన్సెస్ లేవు. అండ్ మన దగ్గర 60% మీకు ఓపెన్ స్పేస్ ఉంటుంది, 30% కన్స్ట్రక్షన్ చేశాం. ఇక ఈ ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు 80కి పైగా ఎమ్యూనిటీస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తోంది. మొత్తం ఎమ్యూనిటీస్ లో 30కి పైగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, 30కి పైగా అవుట్డోర్ ఎమ్యూనిటీస్, 20కి పైగా స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తోంది. 2 లక్షల SFTలో క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కు హైలైట్ గా చెప్పొచ్చు. టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, అవుట్డోర్ టేబుల్ టెన్నిస్, క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్, అవుట్డోర్ జిమ్, సైకిల్తో పాటు జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, కో వర్కింగ్ స్పేస్ తదితర ఎమ్యూనిటీస్ ను వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. ఇక క్లబ్ హౌస్ లో 150 సీటింగ్ సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, 600 కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్, బిజినెస్ లాంచ్, కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ లాంచ్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, డబుల్ హైట్ ప్రివ్యూ థియేటర్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వ్యయం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా కస్టమర్లకు కావాల్సిన వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి దశలో ప్రాజెక్టు పనులను సంస్థ చైర్మన్, డైరెక్టర్లంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో హామీ ఇచ్చిన ఎమ్యూనిటీస్ కు అదనంగా మరిన్ని సదుపాయాలను అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. రాధే గ్రూప్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని రోడ్డు కనెక్టివిటీ ఉంది. ORR ఫేసింగ్ తో డెవలప్ అవుతున్న రాధే స్కై ప్రాజెక్ట్ నుంచి అతి తక్కువ సమయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కు 35 నుంచి 45 నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్టుకు సమీపంలో అంతర్జాతీయ విద్యాసంస్థలు, పలు కార్పొరేట్ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చక్కటి నివాస యోగ్యమైన ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్మెంట్ పరంగాను చక్కటి ఆప్షన్ గా ఎంచుకోవచ్చని రాధే కన్స్ట్రక్షన్స్ చెబుతోంది. అంటే లైక్ క్లయింట్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు, ORR యూజ్ చేయొచ్చు, 100 feet రోడ్స్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అండ్ IT కంపెనీస్ ఈ సరౌండింగ్లో చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వస్తున్నాయి. డెవలపింగ్ ఏరియా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కానీ మేజర్గా మంచి ప్రాజెక్ట్ ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ఇదండి. మేజర్ ఒకసారి యూనిక్నెస్ చూడండి, ప్రాజెక్ట్ క్వాలిటీ చెక్ చేయండి. ఇంత బెటర్ ప్రైస్, బెటర్ నెగోషియేషన్లో అవుతుంది, మంచి క్వాలిటీ వైజ్గా వస్తుంది. మేజర్గా అందరు యూజ్ చేసేది క్వాలిటీ చెక్ చేస్తారు. ఒకసారి రాధే స్కై విజిట్ అవ్వండి, క్వాలిటీ చెక్ చేస్తే మీరే చెప్తారు ఆఫీసర్ క్వాలిటీ అనేది. ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలనే వారికి స్కై ప్రాజెక్ట్ ఎంతో బెస్ట్ అని చెబుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ లభించే అవకాశం ఉందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో స్పేషియస్ హోమ్స్ కు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్న బయర్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత విశాలమైన ఇళ్లకు చేకొడుతున్నారు. దీంతో 3 BHK అలాగే 4 BHK ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ housing.com తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. ఇంట్లో ఉన్న వారందరికీ ప్రత్యేక బెడ్రూమ్స్ తో పాటు వర్క్ ఫ్రం హోమ్ కోసం ప్రత్యేక సౌకర్యాలు ఇంటిలో ఉండేలా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి. విశాలమైన ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్, డబ్బు కాస్త ఎక్కువైనా తగ్గేదే లేదంటున్న బయ్యర్స్, చక్కని ట్రాన్స్పోర్ట్ ఉండడంతో సిటీ శివారు ప్రాంతాలపై ఆసక్తి, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులకు బయ్యర్స్ జై. గత ఏడాది కాలంలో ఈ విభాగంలో 42% పెరిగిన అమ్మకాలు. తాజా రిపోర్టు విడుదల చేసిన housing.com లగ్జరీ హోమ్స్ కోసం ఎంత ఖర్చైనా బేర్ చేసే ఒక వర్గం దేశంలోని అన్ని నగరాల్లో ఉంది. జీవన ప్రమాణాలతో పాటు ఆదాయం కూడా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతున్నారు పబ్లిక్. గతంలో వలె ఇరుకు ఇళ్లలో కాకుండా విశాలమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కొనుగోలుదారులు. గత కొన్నేళ్లుగా నగరాలతో పాటు సరౌండింగ్ ఏరియాస్ అలాగే వేగంగా డెవలప్ అవుతున్న టైర్ 2 నగరాల్లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. నగరాల్లోనే కాకుండా టైర్ 2 నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాల్లో విశాలమైన ఫ్లాట్లలో ప్రజలు నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. వర్క్ ఫ్రం హోమ్ కు డిస్టర్బెన్స్ కాకుండా ఇంట్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఉద్యోగులు. భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇంటి నుంచి పనిచేసేందుకు తప్పనిసరిగా తమ ఫ్లాట్లో వర్క్ స్పేస్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జనాల యొక్క ప్రియారిటీ అనేది పెరిగింది. లగ్జరీ విల్లాస్ అపార్ట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్న ఏదైతే రెసిడెన్సీలు ఉండదో వీళ్ళకి ల్యాండ్ అక్విజేషన్స్ కావచ్చు, ప్రియారిటీ లగ్జరీస్ పార్ట్ ఆఫ్ కావచ్చు, వాళ్ళకు ప్రైజు అప్రిషియేషన్ కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఉన్న లేదంటే ప్రైజు రెంటల్ విషయంలో మాట్లాడుకుంటే కూడా రెంటల్ వాల్యూ కూడా బాగా పెరుగుతున్నందుకు అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ బాగుంటున్నందుకు లగ్జరీకి చాలా మొగ్గు చూపుతున్నారు. సిటీలో ఉండే అపార్ట్మెంట్ల కంటే శివారు ప్రాంతాల్లో గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లేక్ వ్యూతో పాటు గ్రీనరీ ఉండే విశాలమైన విల్లాలు, అపార్ట్మెంట్లకు భారీ డిమాండ్ ఉందని housing.com తమ తాజా రిపోర్టులో తెలిపింది. ముఖ్యంగా ₹1 కోటి నుంచి ₹2 కోట్ల విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఎక్కువ సర్చ్ చేస్తున్నారని housing.com లెక్కలు చెబుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో 3 BHK, 3.5 BHK ఇళ్లకు 15% డిమాండ్ పెరిగిందని తెలిపింది. అన్ని విభాగాల్లోని విశాలమైన ఇళ్ల కొనుగోలు గత ఏడాది కాలంలో 42% పెరిగాయని housing.com వెల్లడించింది. ఇదే ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. విశాలవంతమైన విల్లాస్ కావచ్చు, లగ్జరీ ఆక్యుపెన్సీ కావచ్చు, హైదరాబాద్ సిటీ అనేది చాలా ప్రాంతం కూడా లగ్జరీకే ప్రియారిటీ చూపిస్తున్నారు. లగ్జరీ విల్లాస్కి చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే స్పేసియస్ ఆక్యుపెన్సీ పరంగా స్క్వేర్ యార్డ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అరౌండ్ ఇప్పుడున్న లగ్జరీ విల్లాస్ మినిమం 266 గజాల పైన 300, 400 అప్ టు 600 వరకు విల్లాస్ అనేది స్పేసియస్గా కడుతున్నారు. సో లగ్జరీకి చాలా ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారంటే కారణం దానిలో ఉండే ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఉండే ఇప్పుడు ఇంతకుముందు 2 BHK, 3 BHK అనేది ఉండే అలాంటిది ప్రజెంట్ ఉన్న లగ్జరీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 4.5, 5 BHK వరకు వెళ్ళింది. సిటీ సెంటర్లో ప్రాపర్టీ కొనుగోలు అంటే కోట్లు వెచ్చించాల్సిందే. అయితే హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మెరుగ్గా ఉండడంతో ధర తక్కువగా ఉన్న సిటీ శివారు ప్రాంతాల్లోని విశాలమైన ప్రాపర్టీల వైపు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో బయ్యర్స్ ఆసక్తికి అనుగుణంగా విశాలమైన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలప్ చేస్తున్నాయి. ఇదే ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.